చెప్పండి. జై బోలో సంతోషి మాతాకి జై. మేము గత 40 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటాము. మాకు అన్ని విధాల మాకు అనుకూలించి మా ఇంటిని బాగా పిల్లలు అందరినీ మంచిగా చూస్తుందమ్మ. మాకు చాలా బాగా చేసింది. మేము శుక్రవారం నాడు పులుపు తినకుండా నిమ్మలంగా ఉంటాం, ఏ ఇబ్బందులు పడకుండా ఉన్నాం. మా పిల్లలు ఇళ్ళలు అందరూ కూడా చాలా బాగున్నారు. అందరు కూడా మాది పెద్ద కుటుంబం, 30 మంది కుటుంబం మాది మొత్తం. అందరం మేము బళ్ళారికి వచ్చినాం. బళ్ళారికి ఇట్లాగే తెలుసుకుని వచ్చినాం. మాకు ఇట్లా ఒక సంతానం కావాలని మేము కోరికతో ఉంటే అక్కడికి వెళ్ళి మేము అమ్మను వేడుకున్నట్టయితే మాకు సంతానం కలిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ సందర్భంలోనే మేము ఇక్కడ అమ్మని ఇంటికి తీసుకొచ్చి మేము పూజ జరిపించుకున్నాం. చాలా బాగా సంతోషంగా ఉదయం నుంచి బాగా సంతోషంగా జరుపుకున్నాం పూజ. అయ్యగారు మాకు చాలా బాగా ఆశీర్వదించారు. అయ్యగారి పాదాలకి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాం. అమ్మకి బాగా కొలుస్తా నేను 10th క్లాస్ పరీక్ష కానీ, ఇంటర్ పరీక్ష కానీ, బీటెక్ పరీక్ష కానీ నాకు ఎన్నోసార్లు అమ్మ నాకు చాలా సహాయం చేసింది. ఆల్మోస్ట్ నేను బీటెక్లో ఫెయిల్ అయిపోయేటోని, ఆల్మోస్ట్ బయటకు అయిపోయేటోని. బట్ ఆమె దయ వల్ల, ఆమె ఆశీస్సుల వల్ల నేను బాగా చదువుకొని ఆ బీటెక్ అనేది బయటకు అసలు ఛాన్సే లేకుండా బీటెక్ బయటకు రావడానికి. అంటే అమ్మ నా కష్టము, అమ్మ దయ కూడా అట్లా ఉంది కాబట్టి నేను బయటకి రాగలిగిన. అది ఒకటే కాదు, చాలా సందర్భాలు ఇంకా చాలా సన్నివేశాలు నాకు అమ్మ చాలా సహాయం చేసింది. సో అమ్మకి నేను చాలా రుణపడి ఉన్నా. నాకు సంతానం కూడా కొంచెం ప్రాబ్లం అయి ఉంటే బళ్ళారికి వచ్చినాము. బళ్ళారికి వచ్చిన తర్వాత మాకు సంతానం అనేది స్టార్ట్ అయింది. ఇక అప్పుడు కన్సీవ్ అయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు 6th మంత్ రన్నింగ్. సంతోషి మాతాకి. నా పేరు సంతోష్ కుమార్. రాజస్వామికి జై. అనుకోకుండా మా అమ్మ సంతోష్ మాత కొలుస్తుంటుంది. తెలియకుండా మనకి బళ్ళారి వీడియోస్ వచ్చినాయి. ఎప్పటి నుంచో కోరిక బళ్ళారి విజిట్ చేయాలని. అది అంటే మాకు కూడా తెలియదు వెళ్ళేదాకా. మేము ఉడిపికి వెళ్దాం అనుకున్నాము. ఉడిపికి వెళ్ళేటప్పుడు బళ్ళారిలో ఆగి అమ్మని కనుక్కొని ఎక్కడున్నారో మాకు అసలు తెలియదు కూడా తెలియదు. అక్కడ స్టే చేసుకొని దొరకబట్టుకొని వెళ్ళాము. కానీ రాజస్వామి వారు ఆన్లైన్లో నంబర్ దొరకంగానే మెసేజ్ చేయగానే ఆయన మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం ఇప్పించి ఆయన అసలు అమ్మవారి గురించి చెప్పడము, అది మాకు తెలియని ఎప్పటి నుంచో కొలుస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ గుళ్ళకి వెళ్ళినాము. కానీ మా అమ్మగారికి ఎప్పటి నుంచో వెళ్ళాలి అంటే స్వామి ఎక్కడెక్కడో తీసుకెళ్తారు, అట్లాంటి కోరికలు. ఇప్పుడు ఈ పూజ కూడా నాకు ఒకసారి దర్శనం అయింది. ఇట్లా పూజ అయినట్టు, ఇట్లా ఇంట్లో ఇట్లా అయినట్టు. అది ఇవాళ లైవ్గా ఇట్లా జరగడం అనేది అది మళ్ళా పునర్దర్శనం అన్నట్టు అనిపించింది. సో రాజస్వామికి చాలా థ్యాంక్ యూ. ఎక్కడి నుంచో బెల్లారి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంట్లో అమ్మవారిని ఇంత అభిషేకం చేయించి ఇంతమందికి అసలు ఎంత తృప్తిగా అంటే ఇంట్లో ఇల్లాదులు కొలిచినందుకు ఆ కొలిచిన దానికి ఆయన అమ్మవారి ప్రతిరూపంగా వచ్చి మొత్తం ఇంత ఇది చేసినందుకు శతకోటి దండాలు. నా పేరు శ్వేతా సంతోష్. నేను బళ్ళారి వెళ్ళిన తర్వాత, అయ్యగారిని చూసిన తర్వాత, అమ్మని చూసిన తర్వాత ఆ రోజే నా కర్మ అయిపోయింది అని నేను ఫిక్స్ అయినా. ఆ రోజటి నుంచి అమ్మ నాకు నా తోడుగానే ఉంది. అయ్యగారిని చూసినప్పుడు నాకు అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. అక్కడికి సంతోషి మాతాకి జై. అమ్మ సంతోషి మాత. నా పేరు వినోద్ కుమార్ అండి. నేను సికింద్రాబాద్ వాత్సవము. మేము అమ్మను కొలిచి 1 year అయింది. మా ఇంట్లో ముడుపు కట్టాము. ముడుపు కట్టినాక ఇట్లా మా అమ్మాయి పెళ్ళికి కోరుకున్నాము. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు గర్భవతి కూడా. మేము అనుకునే అన్నీ నెరవేరుతున్నాయి.
జై సంతోషి సంతోషి మాతాకి జై. మాత. నా పేరు శారద, మా ఆయన పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్లో ఉంటాము. నాకు అమ్మను 1 year నుంచి కొలుస్తున్నాను. మా పాప పెళ్లి గురించి అని 5 weeks ముడుపు కట్టాను. ఆ 5 weeksలోనే పక్కా అయిపోయింది. ఇప్పుడు పెళ్లి November 26th జరగబోతుంది. జై సంతోషి మాత, జై సంతోషి మాత. జై సంతోషి మాతాకి జై. నా పేరు సంపద. నా పేరు సుశాంత్. నాకు అమ్మ వల్లే నాకు అన్నీ తెలుసు సంతోషి మాత కోసం. నేను ఇప్పుడు ఏ జాబ్ చేసినా అమ్మ వల్లనే. నేను అంత అర్హత నాకు ఉందో లేదో తెలియదు, కానీ అమ్మ నాకు చాలా ఇచ్చింది. ఈరోజు పూజకి అటెండ్ అవుతానో లేదో నేను చాలా భయపడ్డా, కానీ ఈరోజు నేను అటెండ్ అయ్యా. సేమ్ ఏదైనా అమ్మనే. ప్రతిసారి రాఖీకి వెళ్ళినప్పుడు కానీ, ఫస్ట్ టైం బళ్ళారికి వెళ్ళినప్పుడు అమ్మని చూసినప్పుడు అలా చూస్తూ ఈరోజు పొద్దున విగ్రహం చూసాక అయితే ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు ఆగలేదు అసలు. బాగుందమ్మ. అభిషేకం చేయలేదన్న ఒక్క ఉండే, కానీ లాస్ట్కి అమ్మవారు వచ్చి మొత్తం నా చేతని కడిపించుకొని మొత్తం ఇలా రాస్తుంటే అలా ఇట్లా ఆ స్మైల్ చూసి అసలు జై సంతోషి మా. దివ్య సాయి వినయ్. నాకు ఫస్ట్ అసలు టచ్ లేదు సంతోషి మాత. నా పెళ్ళికి నేను 5 weeks ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నాను. నాకు 5th week అయిపోగానే మ్యారేజ్ ఫిక్స్ అయింది. నా లైఫ్లో గోల్డ్ షాపింగ్ ఫ్రైడేనే అయింది. నా పెళ్ళికి సంబంధించింది ఫస్ట్ పెళ్ళి ఫిక్స్ ఫ్రైడేనే అయింది. నా ఫస్ట్ ఫ్లైట్ ఫ్రైడేనే అయింది. ఒక్కసారి ఫ్రైడే ఉన్నందుకు చాలా ఫ్రైడేస్ కలిసి వచ్చాయి నాకు. అన్నయ్యకి అదే టైంలో మా అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయింది పెళ్ళికి హెల్ప్ చేయడానికి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే టైంకి వచ్చాను. నిన్న ఈవినింగ్ వస్తానో రానో కూడా నాకు క్లారిటీ లేదు, కానీ ఈరోజు అటెండ్ అయ్యాను. ఈరోజు ఒక పెళ్లిలాగా అనిపించింది ఇంట్లో నాకు. జై సంతోష్ మాత. మా ఆయన పేరు రఘు. మేము సంగారెడ్డిలో ఉంటాము. చిన్నప్పుడు సంతోష్ మాత ఒక పొద్దు అది మమ్మీ పిన్ని వాళ్ళు ఉన్నప్పుడు తెలియదు, జస్ట్ ప్రసాదం ఇస్తారు, సంతోష్ మాత ప్రసాదం తీసుకోగానే నీళ్ళు తాగాలని మాత్రమే తెలుసు. తర్వాత పెద్దగైన కొద్దీ తెలుస్తూ ఉంటుంది. మా మమ్మీ శ్రావణ మాసం ఉంటుంది. మళ్ళీ పెళ్ళయ్యాక శ్వేత మా ఇంటికి వచ్చినప్పుడే పులుపు లేకుండా ఎట్లుండాలనో నేను నేర్చుకున్నా. అలానే చేసి పెడుతూ ఉంటుంటివి శ్వేత వచ్చినప్పుడు. మళ్ళీ నాకు ఒక బాబుండు. గణపతిని మొక్కి బాబు పుట్టిండు అనుకున్నా. మళ్ళీ తర్వాత పాప కోసం మస్తు మొక్కిన అమ్మవారిని. మొక్కిన తర్వాత ఒకటే కోరుకున్నా, అమ్మ నీకు రాఖీ పున్నమ రోజు పుట్టినవు, నా కొడుకుకి రాఖీ కట్టాలంటే ఒక బిడ్డ ఉండాలి, నాకు మళ్ళీ నువ్వే పుట్టాలి అని కోరుకున్నా. మా దివ్య ఏమంటారు ఉద్యాపన అప్పుడు చేసినప్పుడు గట్టిగా మొక్కిన, నువ్వు ఉడితే నీ పేరే పెట్టుకుంటా అమ్మ అన్న. ఆరాధ్య అని పేరు పెట్టుకున్నా. మా దివ్య పెళ్ళైన తర్వాత మొక్కు తీసుకున్నప్పుడు నా బిడ్డని అమ్మ పాదాల దగ్గర పండుకోబెట్టా. జై సంతోషి మాత. నా పేరు శ్రావణి. నా పేరు త్రిలోక్. మేము ఈసీఐలో ఉంటాము. మేము 9 ఏళ్ల నుంచి ఇలాగ మా తోటికోడలు చెప్పిన నుంచి మేము ఇలా పాటిస్తున్నాము. నా బిడ్డ చిన్నప్పుడు పడ్డ కష్టాలు 2 ఏళ్ళు అసలు దాన్ని ఎలాగో అనుకున్న పరిస్థితి నుంచి ఎలా తీసుకొస్తామో అనుకోలే నుంచి వేస్తే నా బిడ్డ అయితే చాలా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు దాన్ని ఎంత బాగా అభివృద్ధి చెందించినానో నాకు తెలుసు. దాని అందరిట్లలో భయం తను ఉంటుందా లేదా అన్న ఫీలింగ్ నాకు 2 ఏళ్ళు తను పుట్టిన 2 ఏళ్ళు నా వల్ల కాలేకపోయింది. కానీ నాకు నా బిడ్డ మంచిగా దక్కించింది అమ్మవారే నాకు చేసింది. అమ్మనే, అమ్మకి చెప్తాము, అమ్మ చూసుకుంటుంది. ఎంత కరోనా టైంలో అయినా మేము ఇల్లు కొనుక్కోగలిగినామంటే అమ్మ దయనేనండి. అంత అమ్మాయి చూసుకుంది. అసలు ఏందైతే చాలా అంటే అంత సంతోషమైందో. జై సంతోషి మాతాకి జై. जय माता जी की, संतोषी माता की जय।